వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు టీడీపీ నేత పట్టాభి రామ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా 67.27 లక్షల మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. గత వైసీపీ పాలనలో అమ్మఒడి పథకానికి 2,178 కట్ చేసి మరీ అమలు చేశారన్నారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో తెలియదని ప్రశ్నించారు. గత పాలనలో చివరిసారిగా 42.61 లక్షల మందికి ఇచ్చిన పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ అందుతుందని వివరించారు. అభివృద్ధి సంక్షేమంతో ఏపీని ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పట్టాభి స్పష్టం చేశారు. 45 కోట్ల రూపాయలు మనం నేరుగా మరి తల్లుల ఖాతాల్లో మనం జమ చేయడం జరిగింది. మీరు ఆ రకంగా మీరు చూసినట్లయితే ఏదైతే మనం అదనంగా ఈ డబ్బులు ఇస్తా ఉన్నామో మీరు ఒక్కసారి గమనించండి. 5,540 కోట్ల నుంచి అమాంతం 8,745 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే మనం అదనంగా 3,205 కోట్ల రూపాయలు 3,205 కోట్ల రూపాయలు అదనంగా ఇవాళ తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంటే ఎట్ ఏ టైం 58% 58% ఇంక్రీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా ఇచ్చింది ఎంత? 5,540 కోట్లు. ఇవాళ మనం ఇస్తున్నది 8,745 కోట్లు. ఒక్కసారిగా 3,205 కోట్లు పెంచాం జగన్ రెడ్డి. నీలాగా సంవత్సరం కటింగులు పెట్టలా. ఇందాక చెప్పే కదా, నువ్వు ప్రతి సంవత్సరం కోత వేయటమే కదయా. ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం కటింగే. కానీ ఇవాళ నీలాగా కోతలు వేయటం మాకు చేత కాదయ్యా, మోసం చేయటం మాకు చేత కాదు. అందుకనే 58% పెంచి 3,205 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి 8,745 కోట్ల రూపాయలు ఇవాళ తల్లుల ఖాతాల్లో దాదాపుగా 67.27 లక్షల మంది విద్యార్థులకి బెనిఫిట్ జరిగే విధంగా, లబ్ధి చేకూరే విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తా ఉంటే సిగ్గు లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమై అర్థమైందా లెక్క? ఇవాళ పేటిఎం డాగ్స్ మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ లెక్కకి మీరు జవాబు చెప్పగలరా? మీ నాయకుడు జగన్ రెడ్డి వాట్ పేటిఎం బ్యాచ్ ఇచ్చిందంతా చివరిసారిగా 5,540 కోట్లు. ఇవాళ మా లోకేష్ బాబు చంద్రబాబు గారి సారథ్యంలో ఇస్తున్నది ఎంత? ఇచ్చింది ఎంత? 8,745 కోట్లు. ఎంత అదనంగా ఇచ్చాం? 3,205 కోట్లు. 58%. మీరు చివరిసారిగా అమ్మఒడి ఎంత మందికి ఇచ్చారు? 42.6 లక్షల మందికి. ఇవాళ మా లోకేష్ బాబు 67.27 లక్షల మందికి. ఒక్కసారిగా 24,65,000 మంది విద్యార్థులకు అదనంగా. పొదిలి ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా మండిపడ్డారు. వైకాపా నేతల ర్యాలీకి రైతుల సమస్యలతో సంబంధమే లేదన్నారు. మహిళల్ని ముందుకు పెట్టి వారే రాళ్లు విసిరేలా చేసింది వైకాపా నేతల కుట్రగా అభివర్ణించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించే దమ్ముండాలి అన్నారు. కానీ జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం పడుతున్న కష్టాన్ని ఎండగట్టారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అలాంటి సమయంలో శాంతి భద్రతల్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడే వైకాపాని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతు కోల్పోయిన వైకాపా హింసకే దిగజారిందని విమర్శించారు. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా? రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు. ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను జగన్ పర్యటన గురించి ఒక్కసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు
విఘాతం కలిగింది, శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని, అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటే దర్యాప్తు జరగడంలో తప్పేముంది, ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. తాము అధికారంలో తప్పులు చేస్తే రేపు తమపై కూడా విచారణలు జరగాలన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, ఏడాదిన్నర అయిన కాంగ్రెస్ పై అసహనం వ్యక్తం చేయడం హాస్యాస్పదమన్నారు. కేటీఆర్ కంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడగల ప్రతిపక్ష నాయకులు ఉన్నా ఎవరు బీఆర్ఎస్ ను విమర్శించలేదు. కానీ ఇప్పుడు ఆ కుటుంబం డ్రామాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. నిన్న దయ్యాలు అన్న వారు ఇవాళ సెంటిమెంట్ వినిపించడం బీఆర్ఎస్ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్లలో ఒకటేనని వ్యాఖ్యానించారు. నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు, ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు? మన ఇద్దరం కలిసి చలో తాడోపేడో తెలుసుకుందని రమ్మంటుడు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా, నా మీద కూడా కేసు ఉంది కదా. ఇక మన ఇద్దరం ఇవన్నీ ఈ ఊకే ఏసీబీలు, ఈ కోర్టులు, ఇవన్నీ కచేరీలు ఎందుకు? ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని కూడా ఈ కేసులన్నీ బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం, వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. పెట్టుకుంటే నువ్వు లయ్యా నేను లయ్యా అంటుండు. నేనేమంటున్నాయా, లయ్యి వయ్యి కాదు, కానీ నువ్వు డిటెక్టర్ టెస్ట్లకు రాని విషయం అయితే ఆయన పెట్టింది ఇదే సబ్జెక్టు. ఇది ఎట్లుందంటే ఆ మహేష్ బాబు అని చెప్పారు కదా, మహేష్ బాబు అనగానే ఒక్కడి సినిమాలో ఏకపాత్ర అభినయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు, ఛాలెంజ్ చేసినా రమ్మంటే వస్తలేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం. అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు, హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తుండు కదా దొరవారు. మరి చిన్న దొరయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలే. సరే, నేను ఆయన వాడిండు అని నేను అంటలేను. నీ ఒక ప్రజా ప్రతినిధిగా నీ మీద ఒక అబాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే. మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్కి వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఇంత డబ్బు నువ్వు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్టు. అవును, నువ్వు తెచ్చుకో, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లోకి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఆర్బీఐ తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న అవాస్తవ ఆరోపణలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్రంగా స్పందించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు నిజమైతే నేను ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తా, కానీ నిరూపించలేకపోతే జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ కౌంటర్ విసిరారు. పథక నిధుల్లో 2,000 రూపాయలు నారా లోకేష్ జేబులోకి వెళ్లినట్లు చెబుతున్న వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీకి తగిన బుద్ధి చెప్పారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అనే విషయం గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆరోపణల వల్ల తిరిగి ప్రజలు మద్దతిస్తారని అనుకుంటే భ్రమలో ఉన్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి
సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం, అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం. అంటే 20% పెంచాం. టవాళ్ళు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ఒక్క నేతన కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ 4,000 అందజేస్తున్నాం. అదేవిధంగా పవర్ ఛార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో మరమగ్గాలకు 500, మరి హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా బాపట్ల జిల్లాలో దళిత యువతిని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో దాడి జరిగిందని, అది టీడీపీ ప్రేరేపితమేనని మాజీ మంత్రి మేరుకు నాగార్జున ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ఆ దళిత అమ్మాయి టీడీపీ కార్యకర్త మనవరాలేనని గుర్తు చేశారు. అయినా ఆ కుటుంబాన్ని పార్టీ గాని హోంమంత్రి గాని పట్టించుకోలేదన్నారు. పరామర్శించేందుకు వెళ్లిన తమపై రాళ్ల దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల మీద దాడులకు టీడీపీ పాలకులు ప్రోత్సాహకంగా మారుతున్నారని విమర్శించారు. న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. మేము ఏ ఊరు వెళ్ళాలని మా నాయకుడు అనేటువంటి ప్రకాష్ రెడ్డి గారు పెట్టారో ఆ ఊరుకు మార్చి, ఎవరైతే పరామర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాలని వచ్చిన వాళ్ళ మీద రాళ్లు కర్రలతో దాడులు చేస్తే చివరికి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టడం అనేది, నేను అడుగుతా ఉన్నా, బాధ్యతాయుతమైనటువంటి అనేక పదవులు చేసినటువంటి మేము ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కంబైన్డ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశాం. దళిత హక్కులను కాపాడటానికి బాధ్యతాయుతంగా పనిచేశాం. శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశాం. నా సంబంధించిన అమ్మాయి దళిత పసికోన మీద అఘాయిత్యం జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాకి మేము వెళ్తా ఉంటే ఇన్ని అడ్డంకులు కల్పించి మా నాయకుల మీద కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నా. నేను ఒకటే మరొక విషయాన్ని డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. అయ్యా, ఆ 13 సంవత్సరాల పసికోన తండ్రి లేనిది, తల్లి పిచ్చిది, తాత మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆ పసికోన ఏ పార్టీయో తెలుసా? తెలుగుదేశం పార్టీ. ఏం పార్టీలు కూడా చూస్తల్లా. మానవతా దృక్పథం, సామాజిక కోణం. మా దళిత పిల్ల వాళ్ళ తాతగారు తెలుగుదేశం పార్టీ ప్రచార రథం మీద నుంచి పడి చనిపోయినటువంటి కుటుంబం. ఆ అమ్మాయిని ఆదుకున్నారా? బాధ్యతాయుతంగా ఆమెకు రావాల్సిన హక్కులు ఇంప్లిమెంట్ చేశారా? అమ్మ హోంమంత్రి గారు, లేకపోతే ఎస్సీ శాసనసభ్యులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా ఈ రాష్ట్రంలో నీరుగారిపోతా ఉందో దానికి మీరు బాధ్యులు కాదు అని అడుగుతా ఉన్నాను. నేను అదొకటే డిమాండ్. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా? ఆ అమ్మాయి నిజంగా 7-8 నెలలు గర్భవతి అని తెలుస్తుంది. ఆ అమ్మాయికి రావలసిన కాంపన్సేషన్ వెంటనే చట్ట ప్రకారమైనటువంటి ప్రతి హక్కుని ఇంప్లిమెంట్ చేయాలా, చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాంటి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే మీరు కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది ఈ వ్యవస్థ. అందుకనే ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. దళిత చట్టాలు అపహాస్యం అవుతా ఉన్నాయి. దళిత గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అడిగే నాదుడు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగటానికి అండగా వెళ్తా ఉంటే కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మిమ్మల్ని
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అలనాటి సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీవారి సేవలో పాల్గొనడానికి తెలుగు తెరపై వెలుగులు చిందించిన పలువురు ప్రముఖులు తిరుమల చేరుకున్నారు. ఉదయం స్వామివారి దర్శనానంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వారు ఆధ్యాత్మికతతో నిమగ్నమయ్యారు. వీరిలో ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. తిరుమల దర్శనంతో తమకు శాంతి, శుభ ఫలితాలు లభిస్తాయని వారు భావిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు సినిమాల్లో మంచి విజయాలు అందాలు కోరుకుంటూ స్వామివారిని మొక్కులు చెల్లించారు. భక్తులు వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు సెల్ఫీలు తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభా మూడు ఆలగడ్డ సమరస్తో శ్రీవారి కోరుతున్నాము. నాగరాజు గారు, జాన్ గారు, జగన్నాథ గారు కోరుతున్నాము. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు గిరిజనుల అభివృద్ధి కోసం రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కారణంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. పాడేరు ప్రాంతానికి మెరుగైన రోడ్డు సదుపాయం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే చర్యలు చేపట్టకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. గత 2 వారాల క్రితం గౌరవ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు వెడల్పు దిశగా మనకు హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. ఖచ్చితంగా ఏదైతే రోడ్డు ఉందో 100 అడుగుల విస్తీర్ణంలో ఖచ్చితంగా వెడల్పు చేస్తామని చెప్పేసి ఇక్కడ మన పాడేరు పాత బస్ స్టాండ్ లో ఈరోజు మొదటి వారం అంటే శనివారం రోజున ఇక్కడ కొన్ని షాపులు అయితే కూల్చడం జరిగింది. అయితే తర్వాత గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో గత 2 వారాలు ఈ వారం గత శనివారం కూడా అంటే 2 శనివారాలు అంటే గత వారం బక్రీద్ అని చెప్పేసి ఆ వారం ఆపేసినప్పటికీ సోమవారం రోజు ఖచ్చితంగా మిగతా 12 మందికి మేము నోటీసులు ఇచ్చాం. ఖచ్చితంగా రోడ్డు వెడల్పు అయితే 100 అడుగులు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ కేవలం రాజకీయ ఒత్తిళ్లకు మేము తగ్గాల్సి వచ్చిందని చెప్పడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి కలెక్టర్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు అంటే ఎవరు ఒత్తిళ్లు చేశారో మీరు తెలియజేయాలి. స్థానిక నేను ఎమ్మెల్యేగా నేను ఏం చెప్పి ఆ రోజు పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనపై టీడీపీ దాడి పూర్తిగా పథకపూరితంగా జరిగిందని ఎస్సీసెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. జగన్ పై ఆదరణ పెరుగుతుండటంతో కూటమి పార్టీలు భయంతో దాడులకు తెగబడుతున్నారన్నారు. నల్ల బెలూన్లు, ప్లకార్డులు, వెనుక రాళ్లతో మోహరించిన పథకం ప్రకారమే హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది యథేచ్ఛగా వచ్చిన నిరసన కాదని, వీడియోల్లో టీడీపీ కార్యకర్తలు రాళ్లు ఎక్కడ వద్దనకుండా ఎలా దాడి చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు. ప్రజానాయకుడిపై ఇలా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చపెట్టే చర్యగా అభివర్ణించారు. గవర్నమెంట్ ఇంటెలిజెన్సీతో కూడా రిపోర్ట్లు తెప్పించుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కరికి కూడా వెహికల్స్ పెట్టి మేము తరలించిన దాఖలాలు లేవు. నియోజకవర్గాల వారిగా రైతులు వాళ్ళ సామర్థ్యంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనను చూడాలని, దానిలో పాల్గొనాలని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అది చూసిన మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని మాకు తెలుసు. కానీ ఒక్క 12 నెలల కాలంలో ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన ప్రజాప్రభుత్వం మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయాం. ఓ పక్కన 40-50 వేల మంది ఒక వీధిలో నుంచి ఒక ప్రవాహంలాగా వెళుతున్నప్పుడు మీతే ప్రోత్సహించబడి
చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాజకీయ ప్రేరేపితమైన కార్యకర్తలు వాంటెడ్గా కావాలని రైతుల ప్రయోజనాల కోసం ప్రారంభించిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతుల కోసం 700 కోట్ల ప్రీమియంను భరించిందని, అయితే ఇప్పుడు అదే నిధులను భారమని చెప్పి పథకాన్ని ఎత్తివేయాలనుకోవడం రైతు వ్యతిరేక ధోరణిని చూపిస్తోందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ బీమా రైతులకు రక్షణ కవచంగా ఉంటుందని గుర్తు చేశారు. వెంటనే పథకాన్ని పునరుద్ధరించారని, ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఉచిత పంటల బీమా విజయవంతంగా అమలు చేసింది మా ప్రభుత్వం. వీళ్ళు అసలు దాని గురించి మర్చిపోయారు. మరి వ్యవసాయం దండగానే అంటున్నాడు ఆయన, దానికోసమా మరి దేనికోసమో. మరి 5 సంవత్సరాల్లో కూడా రైతులకి ఉచిత పంట బీమా కట్టి రైతులకు మేలు జరిగేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళు మరి ఎలక్షన్ మరి కోడ్ వచ్చేసింది కాబట్టి ఆ టైంలో కట్టలేకపోయారు జగన్ గారు. కానీ ఏళ్ళైనా సరే కట్టి డబ్బు కూడా ఉంది, కట్టకుండా మరి వదిలేసిన దాన్ని బట్టి ఇవాళ దగ్గర రైతులు నష్టపోయారని చెప్పి సందర్భంగా మీకు తెలియదు. లాస్ట్ టైం వాళ్ళ వర్షాలు తుఫాన్లకి చాలా మంది పంటలు తడిసిపోయి నష్టపోయారు. వాళ్ళందరికీ దగ్గర 1,300 కోట్ల రూపాయల పైనే వచ్చి ఉండే కార్యక్రమం జరిగింది. దానివల్ల కేంద్ర మనం కట్టవలసిన డబ్బు మనం కడితే కేంద్రం నుంచి కట్టవలసిన డబ్బు కూడా మనం కట్టేవారు. కానీ ఇవాళ ఇప్పటి వరకు మనం కట్టకపోవటం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు కూడా కట్టలేదు, రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేసే కార్యక్రమం చేస్తే రైతులందరికీ కూడా 1,000 కోట్ల రూపాయలు జరిగితే ఇవాళ చూడండి, వైకాపా హయాంలో నిర్యారమైన వ్యవస్థ ఈనాడు పత్రికలో రాష్ట్ర అసలు ఇది మంచిదంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం ముఖ్యమైన సంస్కరణలను చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయుల శిక్షణ ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురానున్నట్లు బట్టి తెలిపారు. ఈ యత్నాలు యువతకు ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కావాల్సిన విధంగా ఉండేటట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా నిర్మించుకోవాలి ముందు సెక్యూరిటీ కోసం. దానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి గతంలోనే అడిగితే ఎస్టిమేషన్ చేపించి నాకు చెప్తా ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈ రోజు చూసిన తర్వాత మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం. వెంటనే 5 కోట్ల రూపాయలు పాఠశాల కాంపౌండ్ వాళ్ళకి కట్టుకోవటానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు కూడా ఎనర్జీ శాఖ నుంచి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 5 కోట్లని వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నాం. వెంటనే టెండర్ పిలిచి కాంపౌండ్ వాళ్ళు వెంటనే కట్టడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సిఎండి ఇక్కడే ఉన్నారు, వారికి వెంటనే సంబంధిత పత్రాలను శాంక్షన్ చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పౌర విమానయాన శాఖ నిర్వహణకు రామ్మోహన్ నాయుడుకి తగిన అనుభవం లేదని, ఇంత కీలకమైన శాఖను నడిపించే సామర్థ్యం ఇంకా అతనికి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సూచన చేసిన కేఏ పాల్ 37 ఏళ్ల యువ మంత్రిగా ఉన్న రామ్మోహన్ ఉత్సాహవంతుడు, చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి అయినా పౌర విమానయాన రంగం ఎంతో సాంకేతికత అనుభవం అవసరమైనది కాబట్టి ఈ బాధ్యత నుంచి ఆయనను తప్పించాలని కోరారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న విమానయాన రంగాన్ని నెరవేర్చేందుకు అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఉందని పాల్ పరోక్షంగా మోదీకి సూచించారు. Yesterday, defending himself and calling in his press meet, we have to investigate Boeing. Mr. Rammohan Naidu, I know you since you were 3 years old. Your dad brought you to pray for you since the beginning. I want the best post and brightest future for you.
but you are not fit 1% to be aviation minister. Just don't listen to anybody, Chandrababu Naidu, chief minister or prime minister. For your own future, tender the resignation because you never been to aviation school. You never studied aviation, most complicated. You were born in 87. I am operating aircraft since and owning since 1991. With experience, I'm saying, Boeing produced thousands of aircrafts. American president uses 747. I use the same 747. Yes. ఏడాది కూటమి పాలనలో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయి ఇప్పుడు సూపర్ 6ను అమలు చేశామని చంద్రబాబు డబ్బు కొట్టించుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మొత్తం 143 హామీల్లో ఒక్కదాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకంలో 30 లక్షల మందిని తొలగించారని ఆరోపించారు. ఎల్లో మీడియా ఆధారంగా చంద్రబాబు తనే గొప్ప పాలకుడిగా ప్రమోట్ చేసుకుంటున్నారని ప్రత్యేక ఇంటర్వ్యూలతో పొగడ్తలు పండించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామని వాగ్దానం చేశారు. మేము 84 లక్షల మంది పిల్లలకి ఇచ్చాం, వాళ్ళ తల్లులకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు లెక్క చెప్పాడు. 58 లక్షల మందికి అంట, 30 లక్షల మందికి ఎగ్గొట్టేశాడు. తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టేశాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు. ఇస్తారో పెడతారో తెలియదు. ఇంకా పైగా మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్కి, స్కూల్ మెయింటెనెన్స్కి 2,000 మినహాయించి తల్లుల ఖాతాల్లో 13,000 వేశారు. చూస్తుంది ఇప్పుడు కూడా ట్రోల్ అవుతా ఉంది మన లోకేష్ బాబు గారు. 2,000 రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాగేశాడు. 2,000 13,000 ఇచ్చాడు అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు. ఏమండి లోకేష్ గారు, మరి ఆ 13,000 ఫాలో అవుతున్నావే? 15,000 ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు మినహాయిస్తుంటే అది తప్పని, దానికి ప్రభాస్ అంటే దేవుడిని చూసిన ఫీలింగ్ వస్తుందన్నారు దర్శకుడు మారుతి. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రభాస్ను కలిసిన తొలి క్షణం నుంచి అండి వద్దు, డార్లింగ్ అని పిలవండి అన్న మాటలతో తన ప్రేమను చాటారని గుర్తు చేశారు. పక్కా కమర్షియల్ సినిమాకు తక్కువ రెస్పాన్స్ వచ్చిన సమయంలో కూడా ప్రభాస్ తనపై నమ్మకంతో నిలబడ్డారని తెలిపారు. అసలు ప్రాజెక్టు నుంచి నిర్మాత వెనకడుగు వేసినప్పటికీ ప్రభాస్ మాత్రం మద్దతుగా నిలిచారన్నారు. డార్లింగ్ ఒక్కసారి ఓన్ చేసుకుంటే జీవితాంతం అలాగే ఉంటారన్నారు. స్టార్ హీరోగా ఉన్న ఆత్మీయత, సహకారం చూపడం గొప్పతనమని మారుతి పేర్కొన్నారు. ఎంతో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నాను ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడివైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనొద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్న ఇప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.